settle, sir. ఓకే, ఇంకెవరైనా? ఇప్పుడు దీనిలో మెయిన్ పెద్ద పబ్స్ ఏవి? నువ్వేం చేస్తున్నావు? ఈయనకి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లైక్ లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం. వాట్ ఎవర్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ 3 levels ఆఫ్ చెకింగ్స్ పెట్టినాం సార్. ఫస్ట్ బౌన్సర్స్ దగ్గర మనం డౌట్ఫుల్గా లోపల రానివ్వద్దు అంటే అక్కడి నుంచి పంపించేస్తాం. దెన్ వాళ్ళు పంపించిన తర్వాత ఐడి ప్రూఫ్స్ అండ్ ద ఫ్రిస్కింగ్ కంప్లీట్ బాడీ చెక్ విత్ పాకెట్స్ అండ్ ఆల్ చెక్ చేసి తర్వాత జనరల్ మేనేజర్ విల్ చెక్ వెదర్ దేర్ ఇస్ అ రిజర్వేషన్ ఆర్ నాట్. దాని తర్వాత లోపల వీ హ్యావ్ డిప్లాయిడ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ పర్సనల్ అండ్ బౌన్సర్స్ అండ్ ఎవ్రీ బ్లైండ్ స్పాట్ దగ్గర కెమెరాస్ కనెక్ట్ చేసి లోకల్ వీ హ్యావ్ 64 cameras. మీ ఏరియా ఎంత? 10,000 square feet సార్. 64 ఎట్లా సరిపోతుంది? అంటే బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి సార్, అవి హై హెచ్డి క్యామ్స్ ఉన్నాయి అండ్ దోస్ ఆర్ ఐపీ క్యామ్స్, హెచ్డి క్యామ్స్ ఉన్నాయి, నైట్ విజన్. సో మీ ఫోన్ లింక్ ఉందా? నా ఫోన్కి లింక్ లేదు సార్. మొన్న వీ హ్యావ్ అ సర్వేలెన్స్ రూమ్ సార్, దాంట్లో 1 month సరిపడా డివిఆర్ బాక్స్. కొత్త సిస్టంలో నీ ఫోన్ కూడా కనెక్టివిటీ వస్తుంది. సో మేనేజర్స్ కనెక్ట్ అయ్యింది సార్. నేను దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మేనేజర్స్ చూసుకుంటారు సార్. వాళ్ళు సెక్యూరిటీ మేనేజర్, జనరల్ మేనేజర్స్ ఓవర్ హియర్ సార్. రైట్ సార్. మీ మేనేజర్ లింక్ దీపు సీసీ కెమెరా కాదే ఫోన్ లింక్ నీకు ఫోన్ కూడా ఉంటుంది కదా? పెట్టుకోలేదు సార్, ఫోన్లో పెట్టుకోలేదు. ఫోన్లో పెట్టుకోలేదు సార్, లింక్ పెట్టుకోలేదు సార్. పెట్టుకో, లింక్ పెట్టుకో. నీవు పెట్టుకోకపోతే మాకు లింక్ పెట్టు. మీకు పెడతాం సార్. సో అన్నట్టు లైక్ किचन के लिए आप शेफ कीजिए, आपको कोई खाता पीता बच्चे नहीं ये सब
ఇప్పుడు మీరు ఆల్ పబ్స్ సంబంధించినటువంటి వీడియోస్ సీసీ కెమెరాస్ లింకేజ్ ఇచ్చింది. మీరు కూడా అట్లా లింకేజ్ పెట్టుకోవాలి, మన డిపార్ట్మెంట్ లింక్ చేసుకోవాలి. టైమింగ్ ఈవినింగ్ మెయిన్ డోర్ దగ్గరది లోపలిది మనం అక్కడ చెక్ చేయకపోయినా డౌట్ వచ్చిందంటే మనం ఇక్కడ నుంచి ఆఫీసర్స్ ఇంటి దగ్గర నుంచే చెక్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు యూఎస్ క్యాలెండర్లో ఎన్ని ఉంటాయో 10 ఉంటాయి అనుకో, 10 బంద్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ర్యాండమ్గా అప్పుడో ఇప్పుడో ఒకసారి చెక్ చేసుకుంటే మన కింద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. కింద వాళ్ళు కూడా టైమింగ్స్ ఒకటి, సౌండ్ ఒకటి, ప్లస్ ఇంకా మిగతా సంబంధించినవి నువ్వు పెట్టుకోవాలి. రీసెంట్గానే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్స్ట్రా కెమెరాస్ యాడ్ చేసాం సార్. సో అది ఉంది యాప్ ఆల్రెడీ. సో అది 1 వీక్లో వచ్చేస్తుంది సార్. అండ్ దీస్ ఆర్ ద వాట్ వీ డూ అట్ ద మీరు చెప్పినట్టు లాస్ట్ టైం నోటీస్ బోర్డ్ ఎవ్రీవేర్ అండ్ చెకింగ్స్ అండ్ ఆల్ హ్యాపెన్ లైక్ దాట్ సార్. ప్రాపర్గా ఫ్రిస్కింగ్ అండ్ ఆల్ విల్ హ్యాపెన్ సార్. అండ్ సార్ అది టోల్ ఫ్రీ నెంబర్ మీరు లాస్ట్ టైం అది పెద్ద మన టోల్ ఫ్రీ నెంబర్ సార్. సో వాష్రూమ్స్లో, స్మోకింగ్ ఏరియాస్లో అండ్ ఎంట్రీస్ దగ్గర వీ హ్యావ్ ద టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లేడ్ ఓవర్ దేర్ సార్. టోల్ ఫ్రీ నెంబర్ మీరు మనం చెప్పినట్టు సెక్యూరిటీ చెక్ ఇన్ బాక్సెస్ ఉన్నాయి సార్, లేడీస్కి అండ్ జెంట్స్కి. సో దే గెట్ ఇన్ సైడ్ అండ్ గెట్ చెక్డ్. సార్ ప్రిజమ్ ఒకటి సార్, వీఆర్ ఓపెనింగ్ ఇన్ బెంగళూరు ఇన్ couple of months time సార్. అండ్ ఇఫ్ ఐ మే ఒక చిన్న సజెషన్ ఫ్రమ్ యూ సార్. ఎందుకంటే తీసుకొచ్చే వాళ్ళని లోపల చెకింగ్ చేసి అంటే చెకింగ్ చేస్తున్నాము, వాళ్ళు రారు ఎలా చెకింగ్ చేస్తున్నామని. లోపల ఏమైనా కన్జ్యూమ్ చేస్తే మేము ఆల్రెడీ బౌన్సర్స్ పెట్టాము. ఆల్రెడీ కన్జ్యూమ్ చేసి వాళ్ళని ఎలా డిటెక్ట్ చేయాలి, ఏమైనా సూచనలు ఇస్తే ఇఫ్ దే కన్జ్యూమ్ అండ్ కమ్ ఇన్ సైడ్ అది దాంట్లో వీఆర్ జీరో టాలరెంట్ టువర్డ్స్ డ్రగ్స్ సార్. అట్లా కాదు సార్, దే కన్జ్యూమ్ అండ్ కమ్ ఇన్ సైడ్. సో సార్ that's it sir. Thank you. और कोई ये మాదాపూర్ 4000 రిసెప్షన్ ఉన్నాయండి 24 కెమెరాస్ 4000. Good afternoon all. I am Yasin Qureshi, Joint Commissioner Enforcement. Honorable Minister Garu, Commissioner Garu, Additional Commissioner Garu, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
హయ్యెస్ట్ పొలిటికల్ అథారిటీ కూడా ఈ స్టేట్ని డ్రగ్ ఫ్రీగా చేయాలని చెప్పి బయట నుంచి పెట్టుబడులు క్యాపిటల్ రావడానికి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉండాలంటే శాంతి భద్రతలు తర్వాత ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. మీరు అయినా కూడా ఈ మధ్యన ఒక బార్లో ఇది జరగడం అనేది బాధాకరం. దీన్ని ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి గారు అందరికీ చెప్పడానికి డైరెక్ట్గా బార్ అండ్ పబ్ ఓనర్స్కి చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టైమింగ్ వైలేట్ చేయొద్దు. టైమింగ్స్ అందరికీ తెలుసు. 10 o'clock నుంచి 12 midnight వరకు. శని ఆదివారాల్లో మాత్రం 1 o'clock నైట్ వరకు ఉంటుంది. ఆ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. మైనర్స్ను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు. ఆ తర్వాత మంత్రి గారు చెప్పినట్టుగా సీసీ కెమెరాస్ కవరేజ్ ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాష్రూమ్స్కి వెళ్ళే కంటే ముందు ఆ ప్రాంతంలో సెక్లూడెడ్ ప్లేసెస్లో సీసీ కెమెరా కవరేజ్ ఫుల్గా ఉండేట చూడాలి. తర్వాత ఎక్కడ కూడా మీరే ఓనర్సే దాన్ని డైరెక్ట్గా మానిటర్ చేయాలి. ఎవరికి కూడా అనాథరైజ్ పర్సన్స్కి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఒక పార్టీ చేసుకోవడానికి కానీ సపరేట్ పర్మిషన్స్ ఇవ్వకుండా అంతా కూడా మీ కంట్రోల్లోనే జరగాలి. తర్వాత ఈ డీజేలు బార్ టెండర్స్ ఉంటారు. మీకు తెలియకుండా కూడా వాళ్ళ వల్ల ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. డ్రగ్స్ తీసుకొని రావచ్చు, లేకపోతే వాళ్ళే తన దగ్గర పెట్టుకొని అమ్మొచ్చు. కాబట్టి వీళ్ళ మీద మీరు చాలా జాగ్రత్తగా వీళ్ళ కార్యక్రమాలు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే కానీ ఇవన్నీ మీరు నివారించలేరు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మ్యూజిక్ పెట్టుకోండి. మళ్ళీ వాడొచ్చి వీడొచ్చి అలో చేయకండి. నమ్మకం ఉంటే తప్ప మ్యూజిక్తోనే స్లో మ్యూజిక్తో చేసుకోండి. వాడొచ్చి పాడు మళ్ళీ వాడొచ్చి పోడు ఇవన్నీ అలో చేయకండి. సెకండ్, మైనర్లను ఎవరైనా అలో చేసిననుకోండి, మైనర్ అలో చేస్తే కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తాం. గుర్తుపెట్టుకో. టీఓటీ పబ్ టీఓటీ ఎక్కడ నువ్వు టైం దాటినా కూడా నడుపుతున్నావు అని చెప్పి ఏదో ఫోన్ వచ్చింది. నిజమని తెలిస్తే మాత్రం క్లోజ్ చేస్తాను చెప్తాను. మార్చి గురించి కాదు, నేను టైం దాటినాక మళ్ళీ నేను నడిపిన మైనర్ అలో చేసిన టోటల్ క్లోజ్ అవుతుంది. మంచిగా చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒక బార్ నుంచి 4 పబ్లు నడుపుతున్నాడు, కెమెరాలు పెట్టిండు, ట్రాన్స్లేట్ మాకు అలో చేస్తున్నాడు, మంచి ఆల్ కంట్రీస్ ఫుడ్ పెట్టిండు, అన్ని కంట్రీస్ ఫుడ్, ఏ కంట్రీ వచ్చినా ఆ ఫుడ్ తినేటట్లు. అట్లా మన బ్రాండ్ పెంచేటట్లు మనం చేయాలి. పబ్ అంటే ఒకటి తాగుడే కాదు, మంచి రకరకాల ఫుడ్, తిండి, మ్యూజిక్ అట్లా ఉంటుంది. వాళ్ళకు టైం ఎక్కువ పెట్టి టైం ఎక్స్టెండ్ చేసి మైనర్లను ఎవరైతే వచ్చి తాగకుండా చేసిననుకో, మైనర్లను ఎవరు అలో చేసినా కానీ వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర లేదు, ఆధార్ కార్డు ఉంటుంది. టక్కున కొట్టి చెక్ చేసుకోండి. బయట ఏజ్ చిన్నపిల్లలకి డౌట్ కనిపిస్తే ఇమ్మీడియట్గా మీరు స్కాన్ తీసి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో నెంబర్ కొట్టినాక వీడియో ఆడొకటే కాదు చూసుకొని చేయండి. మైనర్లను ఎవరు అలా చేసినా ఊరుకోం మేము. ఈ పబ్బులో మేము గవర్నమెంట్ అనేది ఇన్కమ్ గురించి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ కొంత రెవెన్యూ పెరిగిందంటే చాలామంది మాట్లాడతారు. రెవెన్యూ ఏం పెరగలే. అప్పుడు రాజకీయ నాయకులు తినేది ఇప్పుడు గవర్నమెంట్కి వస్తుంది. ఉదాహరణకు మీకు చెప్తా, ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఓన్లీ 9 నుంచి 10 కోట్లు నెలకు వచ్చేది తెలంగాణ రాకముందు. ఇసుక ద్వారా రెవెన్యూ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా 1000 కోట్ల పైగా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే అప్పుడు డబ్బు గవర్నమెంట్ కట్టకుండా
పొలిటికల్ లీడర్లే తినేది, డబ్బులు తిని ఫ్రీగా నడిపించేది. మేము బంద్ చేసినాం కనుక 1000 కోట్ల పైన 10 కోట్ల ఎక్కడ 1000 కోట్ల ఎక్కడ ఆలోచన చేయండి. 1000 కోట్ల పైన. సేమ్ ఇప్పుడు లిక్కర్ కూడా ఏంటంటే అప్పుడు బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ వచ్చేది, కొంతమంది వాళ్ళే తయారు చేసి స్టిక్కర్ వేసుకొని అమ్ముకునేది. మా ఆఫీసర్లు కూడా పట్టుకోవాలంటే వాళ్ళని భయపెట్టించింది యునైటెడ్ ఏపీలో. గట్టిగా మాట్లాడితే ఆఫీసర్ మీద కేసు పెట్టేది, వెనకాల దందా వాళ్ళు చేసేది. లిక్కర్ సిండికేట్ అని ఉంది, అక్కడ వచ్చింది. 90% ఆఫీసర్లు క్యాడర్స్ 90% కేసులలో తీసుకోవాలి, వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఎవడైనా లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నంటే వాళ్ళ లోపల స్ట్రిక్ట్గా గవర్నమెంట్ పాలసీ వస్తుంది కనుక ఏ పొలిటీషియన్ దాన్ని చేయదు. కనుక మనకు జేబులలో పోయేది గవర్నమెంట్కి వస్తుంది. దుకాణాలు పెంచలే. మొన్న రీసెంట్లీ మండల మున్సిపాలిటీ కొన్ని పెంచినామండి. ఆంధ్రలో 2 సార్లు పెంచారు, పెంచాలి మనం పక్క స్టేట్లలో కూడా చాలాసార్లు పెంచారు. గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, లీడర్లకు బంద్ అయింది. అప్పుడు లీడర్లకు ఎక్కువ వస్తుండే, ఇప్పుడు ఇది. అప్పుడు మీరు చూస్తున్నారా, ప్రతి క్లబ్ వెనుక ఒక మంత్రియో ఒక ఎమ్మెల్యేనో ఉండేది. ప్రతి గుర్రమ్మ తయారు చేయడానికి వెనకాల ఒక మాఫియా వెనకాల ఒక రాజకీయ నాయకుడు ఉండేది. ఇప్పుడే మేము చెప్తున్నాం, ఇందులో మీరు ఎవరన్నా ఏ పార్టీ ఈ పార్టీ మేమేం అడగం. ఆ పార్టీ వ్యక్తులుగా మేమేం చూడం. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని చూస్తాం. అట్లా ఎవరు చేసినా వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళు సహకరిస్తే వాళ్ళని, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళని వినొద్దని చెప్పిండు. కనుక అటువంటి మీ అపోహ ఏదైనా ఉంటే మాత్రం బంద్ చేసుకోండి, సాఫ్ సీదా నడిపేటట్లు చేయండి. ఏదో 60 మంది మీద మళ్ళీ ఒక దగ్గర 50 మంది, ఒక 2-3 వేల మంది బతుకుతుంటారు దాని మీద. వంట చేసేటోళ్ళు, ప్లేట్లు కడిగేటోళ్ళు, ప్లేట్లు తీసేటోళ్ళు, కిచెన్లో సామాన్లు, అట్లా ఇట్లా వేరే రాష్ట్రాల నుంచి వస్తారు హైదరాబాద్కి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంకా ఎక్కువ టూరిస్టులు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫెసిలిటేట్ కూడా అనుకుంటున్నాం. దాన్ని మీరు ఆసరా తీసుకొని ఇచ్చలు చేస్తే మాత్రం అటువంటి వాళ్ళందరినీ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ పెట్టడం కాకుండా ఇంకా చట్టంలో ఇంకేమైనా కూడా అవన్నీ ఉపయోగిస్తాం. చట్టంలో కలగాలి ఇక్కడ నుంచి బహిష్కరణ ఏదైనా ఉంటే కూడా, చట్టపరంగా ఏదైనా ఉంటే కూడా వెతికి ఉంటే ఏముంటే అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం ప్లస్ మా గవర్నమెంట్లో మా తెలంగాణ ఇది రూల్స్ ప్రకారం ఏముంటాయో అటువంటివి అన్నీ ఉపయోగిస్తాం మన మీద. మీరు ఆలోచన చేసుకోండి. ఎక్కువ ఫ్యాషన్గా నడుపుకోవడం కాదు. వీడ్ ఆయిల్ దాన్ని ఎట్లా మనం ఇంకా రకరకాల పేర్లు మార్చి ఉంటాయి. ఇంపార్టెంట్ అక్కడ ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత ఉంటుంది, మీదే బాధ్యత. అమెజాన్ ఇంకోటి అట్లా చేసేది ఫిట్ చేయండి, ఫిట్ లేకపోతే బెంగళూరు ఇంకెక్కడ వేరే ఇంకా పూజ చేసుకోండి. నీకు బాగా చేసి ఇక్కడ చేసేసుకుంటే మాత్రం జాగ్రత్త చేయండి. మీరే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా చేసినట్టు చెప్పండి. ఒక అడిషనల్ ఎస్పీ గారు చెప్పి తప్పేం లేదు చెప్పండి. ఇప్పటికి మన డిపార్ట్మెంట్కు TV9 నిర్వహిస్తున్న వారితో పాటు ఇద్దరు డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ ఉంది. రీసెంట్లీనే వచ్చిన వాళ్ళు. ఖచ్చితంగా మరి మీరు కూడా మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎట్లా పోలీస్ డిపార్ట్మెంటే కనుక 2 డిపార్ట్మెంట్లను ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది చేసుకొని ఎప్పటికప్పుడే కమిషనర్ గారు చెప్పి పూర్తి నిఘా పెట్టాలి. గాంజా మీద, ఈ పబ్స్ మీద, రెస్టారెంట్స్ పైన, గుడమ్మ మీద. దూల్పేటలో సరాయి ఉండే బంద్ అయిపోయింది. మన కోవిడ్ వచ్చేటప్పుడు మెల్లగా అక్కడ గాంజా స్టార్ట్ అయ్యిండే, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, జీరో అయిపోయింది. ప్లస్ అలాంటి వాళ్ళకు మళ్ళీ ఎక్కడెక్కడ రీహాబిలిటేషన్ కలిగించడం అట్లా దాని మీద దృష్టి పెట్టండి. దీనికి మీ అనుభవంతో మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తారో చెప్పండి. సార్ నమస్తే సార్. గౌరవనీయ మంత్రి గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఇప్పుడు పబ్స్ ఎక్కువగా రకరకాల యాప్స్ యూజ్ చేసేసి వాడుతున్నారు. అందులో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు డ్రగ్స్ మెయిన్ మన గవర్నమెంట్ పాలసీ డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలని ఉన్నది కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటేషన్లో వచ్చినాము. అలాగే మేము లోకల్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ మీ పబ్లని కానీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ని తప్పనిసరిగా మేము
వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ మా దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. అలాగే మా గంజాయి కానీ ఇతర డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపి డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయడం మా ప్రయత్నంగా తప్పకుండా మేము చేస్తాము. మేము కూడా ఇప్పటి నుంచి మంత్రి గారి ఆదేశానుసారము మీ పబ్స్ని కూడా బార్స్ అండ్ రెస్టారెంట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ వయలేషన్స్ మా దృష్టికి వస్తే కేసెస్ బుక్ చేసి కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క లాభాల కోసము ఈ డ్రగ్స్ని అలవాటు చేయకుండా యూత్ బానిస అయిపోతే వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుంది. కాబట్టి మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద వాటిని అవాయిడ్ చేయాలని కోరుతున్నాం. లేకపోతే కన్సిక్వెన్సెస్ చాలా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి ఇండల్జ్ కావద్దని మీకు తెలియజేస్తున్నాం. ఈ మీటింగ్ చైర్ చేస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే అడిషనల్ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్, డీసీ రంగారెడ్డి, స్టాఫ్ ఆఫ్ ది ఎస్టీఎఫ్, డిపిఓస్, ఆల్ డిపిఓస్, ఇక్కడికి వచ్చిన పబ్ మేనేజ్మెంట్స్, ప్రెస్ మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు first of all I would like to thank the honorable minister for taking out time for this meeting. ఇంకా now ఈ మీటింగ్లో basically what we have done is the meeting was first of all necessitated because of an incident which happened in the premises of one of the excise department licensees. Now I'll be very clear on this. Last time also meeting జరిగినప్పుడు we had said very clearly that ఇట్లాంటి ఏదైనా సంఘటనలు ఎనీ ప్రెమైసెస్లో, ఎనీ బార్ ప్రెమైస్ కానీ షాప్ ప్రెమైస్ కానీ దాంట్లో జరిగితే అది క్యాన్సిల్ చేస్తాం. Now all of you understand pretty well that if you put a restaurant without a bar, or if somebody puts a 5-star hotel without a bar license, how well it will run, I am sure all of you understand that. ठीक है, so పెట్టినా పెట్టకపోయినా ఒకటే, ఆర్ ప్రాబ్లీ పెట్టకపోతే బెటర్, బికాస్ కనీసం ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే పోదు కదా. సో ఫర్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, ద లైసెన్స్ ఆఫ్ రాడిసన్ బ్లూ ఇస్ క్యాన్సిల్డ్ అండ్ నౌ దే కెన్ రన్ ద రాడిసన్ బ్లూ వాట్ ఎవర్ వే దే వాంట్. సో ఇట్ ఈస్ దేర్ లుక్అవుట్.
So I am telling this to you, to all of you, because that will be the action that we will take, and we will be very like ruthless in that. We don't want to unnecessarily trouble you in your daily things and affairs. We follow a hands-off approach for enforcement. Kani Honorable CM Gari Chappina Tarvata Ninchi, on the issue of drugs, we'll be ruthless. So all of you, I request all of you to cooperate. A lot of you are doing a lot of things. I would say that a lot of bars and pubs in our city, in the state, are running very smoothly without any problems. I request all of you to ensure that it continues to be like that. It continues to be like that. For some small incentive on a particular day, please don't spoil your future chances of having a having a career or having a long-term option. So let us understand, bar is not an investment which you recoup in one day. Any bar or any pub, it is a long-term thing, and don't be short-sighted is what all I can say. Like, it is in your interest to ensure that consumption of drugs in your premises is not allowed under any circumstances. That is one. Atlage Minister Garu Chappinattu that the bars and pubs should all function as per norms, and as I already mentioned, in the case of Radisson Blue, we are already cancelling. The license is already suspended, but because of the legal aspect, we have to give a 1 week notice. That notice and all is issued. A decision on that notice will also be taken shortly. Next ఏంటంటే మినిస్టర్ సార్ ఇంకా ఒక మంచి సలహాలు ఇచ్చారు అబౌట్ లింకింగ్ అప్ ద సీసీ కెమెరాస్. ఐ request the DC Rangareddy to explore this aspect as to how we can best link, because our bars and all will have different systems kabatti. So adi etla link cheyali adi okkari explore chesi please get back to me. Mana officer side nunchi also I request our officers to be responsible in the enforcement activity. Let us not become the club management. We are not club management, we are the regulator. Let us act like regulators. Minister sir kuda ade cheppడం జరిగింది. So responsible enforcement undali, but we have to be very strict where we have defined what is our bottom lines. ఆ బాటమ్ లైన్స్ ఒకవేళ వైలేట్ అయితే తప్పనిసరిగా చర్యలు ఉండాలి, చాలా స్ట్రిక్ట్ ఉండాలి, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. అట్లాగే some more points which I want to mention at the end. One is that there are still some cases coming where minors are getting into bars and all, and some cases are being booked. So some of you have said that you are checking the IDs and all at the entrance. So please ensure that IDs and all are checked compulsorily. So all of us have a doubt on this one aspect. During the daytime, where we encourage families to come inside the premises, there is a board which is mentioned outside, under 21, those serving alcohol. Yes. Can I allow them to come if they are with their parents? No, of course. Dekhiye, let us understand. All of you are first a restaurant. After that, you are a bar. Is there any bar which is not a restaurant? No. No, because the rules want you to be a restaurant first. Okay, so in a restaurant, families may come at times, and some families will come with their kids. One thing, बच्चे के साथ पेरेंट्स के साथ बच्चे है तो ओके, पेरेंट्स जाने के बाद पेरेंट्स जाएगा साहब, बच्चे खाना खाने के लिए बैठे बोले तो नहीं चलता. So a group of 7 children come at the age of 19-20 in the afternoon. They enter the restaurant to eat food. I put a band on their hand and we allow them to sit there and make sure there is no consumption of alcohol. Make sure. No, माइनस को विथ ओनली फैमिली के साथ. उन लोग आने के बाद क्या करते हैं, उन लोग देख के उन्हें भी पीना भर के आता. पीना अलाउड नहीं है उनको. That is their responsibility, sir. तो पूरे स्टाफ को पता रहता है कि इनके पास अलाउड नहीं है. उन लोग जो सेपरेट रखो, अलग अलग रहते ना, अलग अलग सेक्शंस रहते ना, उन लोगों के लिए अलग सेक्शन रखो. सीसी कैमरा है तो फुल विजिबल, वो पूरे नहीं दिखना, वो पीएसा वो बॉटल्स वो नहीं दिखना, वो अलग फूड का वो फूड सेक्शन का अलग कर दो. फुल टेक शाम को 6 बजे के बाद तो एकदम मना है. So after 6 o'clock we don't allow them any time.
Is that fine? माइनर्स को देखिए- फैमिली के साथ आए तो उसको भी अलग सेक्शन में बिठाने के लिए करो, उसमें ना मिल। The rule position is that minors को आप serve नहीं करेंगे. How you are ensuring it, again I am saying, I am a regulator, I am not the bar management. So I will be the regulator. My rule is you will not serve to minors. As simple as that. How you have to do it, please do. Similarly, timings also, Minister Sir kuda ippudu చెప్పడం జరిగింది in one case, but please ensure that timings are followed. Excise my request to all DPOs also is that please ensure that a system of regular visit to bars already జరుగుతుంది, కానీ especially at the time when they have to close, అది తప్పనిసరిగా somebody should, like some constable, some teams can be formed. It's a very compact area. They can have a route map of visit and all, and that team should ensure that everything is closed. Whenever it has to close at 12, it closes at 12. When it has to close at 1, it closes at 1. Similarly, CCTV cameras, while some people were talking, I realized some people were saying that dark spots cover chesamo. Dark spots have to be covered, but the bar also has to be covered. Dark spots coverage does not mean that bar ki coverage ledu. Your major area ki coverage ledu, dark spots lo pettamani, adi kudardu. So please ensure that your entire premises are covered with CCTV cameras. Let it not be restricted to dark spots. Frisking may, all of you said that you are frisking the customers who are coming in, but I would also suggest that please frisk the staff which is coming in, especially your, because more often than not, service from the counter will happen through your staff or some live performer that you have called or somebody, like it is more probable to happen from this source. It will affect more number of people. More number of people will have access to this source. So please ensure that you frisk your staff and staff etc. as well while they are entering the club. Similarly, keep a watch, like all of you have put CCTV cameras, but I hope that all of you have also put a surveillance room where somebody is sitting and watching what is happening. Only putting CCTV camera and that CCTV footage is getting recorded in a DVR, that is not sufficient. Tomorrow you will say, sir, మేము CCTV పెట్టారు కానీ అక్కడ దానికి CCTV footage ర్యాండమ్గా చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? So each of you have 64 cameras. Let us say 60, 70, 80, 90, 100 cameras. Put together 1,000 or let us say 700 bars in the GHMC. 100, if you take a rough estimate of 50, there are 32,000 cameras. It is not possible for any enforcement agency to be looking at 32,000 cameras, but each of you individually can definitely look at 50, 60 cameras, and your people should be looking at that. So please ensure that that surveillance room is there with specific duties to staff who will be monitoring that surveillance room. So that is how you will be able to ensure that nothing untoward happens. Because finally, at the end of the day, anything untoward happens, the core responsibility is yours, and the person who loses the most will be you. So, last aspect is that washrooms daggara, some cleaning staff and all general ga untaru. But our cleaning staff should also be sensitized a bit. General ga people go inside the washroom, try to smoke up, things like that may happen. I'm not saying they are happening, but it's a high probability because washroom is a place where you will not put CCTV cameras. Washroom is a place where the crowd will too much. Generally, it will be like there are two people who go together, three people who go together. Except that there is no major crowd. So probably it is one place which affords the maximum privacy. So whoever is your cleaning staff on duty, he should be sensitized to keep accessing the washroom every like 15-20 minutes, half an hour or so, and let's just checking that fellows who have gone in have come out. So they're not indulging in any kind of consumption and things like that. So and lastly, as JC enforcement also pointed out, and Minister Sir kuda ninna idi in our discussions chappadam jarigindi, this 24-hour permission is a permission to serve liquor. Now, most of you are bars and pubs, probably it doesn't matter to you, apply to you, but in case there are representatives of 5-star hotels where 3-star and above hotels where 24-hour permissions are given, please understand that this is permission is for consumption and service of liquor. This does not entitle you to hold events. So if a party is happening in a 5-star hotel which has a 24-hour permission, the party has to end at 12 o'clock or 1 o'clock as per the time of the day. Individual guest consumption can carry on with the 24-hour permission. 24-hour permission does not mean that you will do a party till 4 o'clock in the morning or 6 o'clock in the morning. So all our
bar and pub owners should be clear on this aspect that 24-hour permission is for service of liquor. You are given permission to serve liquor, and that is in the general interest of tourism, in the general interest of people coming in, people of diverse nationalities, diverse faiths, diverse beliefs come in, and somebody wants some liquor service in the night. So, and that is the purpose for which it was given. It was never given as a blanket license that 4 o'clock varaku you will keep holding parties and things like that. So wherever there is a 24-hour permission, it is for consumption and service of alcoholic beverage. It is not for holding parties and events till 4 o'clock in the morning. So these are aspects from my side. I once again thank the Honorable Minister for taking out time for guiding us and issuing instructions to all the bar owners and management. I hope that after this incident and this meeting, we will hopefully not need to call you again for a meeting, because if unfortunately if that happens, then it will mean some other license will also be cancelled, and it may be any of you. So let us not get into that aspect. So with these remarks, I will close. Thank you, sir. వన్ మోర్, ఈ రేవ్ పార్టీస్ అని పెడుతుంటారు సరౌండింగ్లో అక్కడక్కడ. స్ట్రిక్ట్గా చెక్ చేయాలి సార్. ఎవరి ఏరియాలో అది జరిగిందంటే మాత్రం వాళ్ళు బాధ్యులు అవుతారు. ఎట్టి పరిస్థితులలో వేరే రకరకాల పేరు మీద లిక్కర్ పర్మిషన్ అయితే ఇవ్వద్దు. చూడండి, మ్యారేజు, రిసెప్షను, దాన్ని చూసుకొని జాగ్రత్తగా టెంపరీ పర్మిషన్ ఇచ్చేదిన్నా కూడా అట్లా చూసుకొని ఆ ఈవెంట్ని బట్టి ఉండాలి. కానీ ఒట్టి ఏదో వాడికి రాత్రి కళ వచ్చింది, పొద్దుగా అందరం కలుసుకోవాలనుకున్నాం, మాకు పర్మిషన్ మేము కూర్చుంటాం, మైక్ సౌండ్ పెట్టుకొని అది చేస్తామంటే కూడా దాన్ని అలో చేయొద్దు. ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు మా దగ్గర డిప్యుటేషన్ వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని స్ట్రెంథనింగ్ చేయండి. మీరు టాస్క్ ఫోర్స్ ఆల్ పబ్స్, ఆల్ మేజర్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ నేను ఒకసారి ఒక 1 మంత్లో మొత్తం చెక్ చేసుకొని మీకు అవగాహన వస్తుంది. చూసుకుంటే ఒకసారి జాగ్రత్త ఏమేమి డిమెరిట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ ఉన్నాయి, ఎట్లా కవర్ చేయాలనేది ఒకసారి చూసి అందులో మీరు ఏమేమి కవర్ చేసుకోవాలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి. అప్పుడప్పుడు అక్కడనే స్పాట్ పోయినప్పుడు మీతో పాటు మన కన్సల్ట్ ఎస్హెచ్ఓ కానీ లేదా అవైలబుల్ ఈఎస్ ఎవరు అవైలబుల్ ఉన్న కూడా రాగలిగితే పోండి. లేకపోతే మీరు వాళ్ళు బిజీలో ఉంటే మీరైనా వెళ్ళి ప్రతి చెక్ చేసుకొని ఏ దానిలో అసలు ఏం డిఫెక్ట్ ఉందని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అవుతుంది. మీకు చూస్తే ఆ వాతావరణం మీకు అర్థమైపోతుంది, వాళ్ళు ఏం చేస్తారో అసలు ఎట్లుంది అనేది ఆ సిచ్యువేషన్ చూస్తే కూడా మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. అదొకటి చేయండి. అవి ఎక్కడైనా సౌండ్ సిస్టమ్ బయట లైటింగ్ కనబడుతుంది, బయట ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ లైటింగ్ పెట్టుకొని స్టూడెంట్స్ పోతున్నారు చేస్తుందంటే నిఘా పెట్టండి. సరౌండింగ్లో దాబా హోటల్స్ అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మన పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్ ఇవ్వమని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు కూడా మనం ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తాం మీకు కూడా అట్లా పెట్టుకొని కొంచెం నిఘా పెట్టి అది జరగకుండా చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే ఎదుగుతున్న ఈ క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ని ఎట్లా దెబ్బతీయాలని కూడా ప్లాన్ ఉంటుంది అంతా. చాలామంది రాజకీయ నాయకులు కూడా దయచేసి మీరు చెప్పండి సార్, ఈ ఇష్యూలో హైదరాబాద్కు బ్రాండింగ్ విషయంలో ఉట్టే మీరు తెలియకుండా అవి అని మాట్లాడకండి సార్. నిజంగా మీరు చెప్పండి, కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. ఎవరైనా సరే మీరు ఇవ్వండి, పలానా దగ్గర జరుగుతున్నాయి, మేము విత్ కెమెరాలు పోయి మేము రైడ్ చేసి పట్టుకుంటాం, చూడండి మీరు కావాల్స్తే చెప్పండి. మనకు వీళ్ళు అని కాదు, మన సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎవరిని వదిలిపెట్టకండి, దీన్ని నిర్మూలించండి, వేలతో సహా పీకేయండి అని చెప్పి. దానిలో మీ రకరకాల పద్ధతుల ద్వారా మన కానిస్టేబుల్ లేకపోతే ఇంకెవరైనా బయట వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఒక నిఘాలాగా ఏర్పాటు చేయించి వాళ్ళని కస్టమర్స్ లాగా పంపించడమో లేకపోతే ఇంక చేయడమో, ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతులు దీని నిర్మూలనలో ఉపయోగించండి. ఏ అధికారి రకరకాల కొత్త పద్ధతుల ద్వారా ఉపయోగించి పట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకు 100% వాళ్ళకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమేమి కావాలని కూడా చేస్తాం. బాధ్యత లేని వ్యక్తులను తప్పిస్తాం ఇమ్మీడియట్గా. నిర్లక్ష్యంగా వివరిస్తే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, మంచి చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. మీరు కూడా మీరు నిబంధనలకు లోబడి మీరు आप लोग रूल्स के अंडर करे तो अच्छा रहता. कोई भी
गलत कर तो किसी को भी हम लो नहीं छोड़ते, 100% उसको क्लोज बंद कर देते, उसके बाद बंद नहीं छीने उसके ऊपर भी ऑल एक्शंस लेते हम लोग. ఎవరైనా ఏదైనా మళ్ళీ తెలుసుకోవచ్చు అని ఊహించుకోకండి. మళ్ళీ తెలిస్తే మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ ఇస్తే మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ ఏమైనా అవి చేసేస్తే పీడీ యాక్టివిటీ లోపల ఇస్తాం. తప్పు చేసినోడు ఏదో రకరకాల వేరే పద్ధతుల ద్వారా తీసుకొచ్చుకొని ఓపెన్ చేసుకుంటాం అనుకుంటే మేము కూడా అదే పద్ధతుల ద్వారా మేము కూడా ఏం చేయాలని చేస్తాం. మాకు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ విషయంలో రకరకాలవన్నీ ఏవి కూడా హైదరాబాద్లో ఉండొద్దన్నది ఇది. దానికి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు పర్యవేక్షణలు ఉంది కనుక మేము మామూలు చేస్తుంటారు. మీకు అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా సంబంధించిన పోలీస్ సిఐఓ, ఏసీపీఓ, డీసీపీఓ అవసరం అనుకుంటే కమిషనర్ దగ్గరకు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సమర్థవంతంగా చేయాలి. ఒక కారణం ఏంటంటే ఆల్ పార్టీస్ తెలియక వేరే మాట్లాడుతూ కొంతమంది ఓవరాల్గా వాళ్ళు ఏమనుకోవాలంటే అదే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, హైదరాబాద్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అనేది మనం కలిగించాలి, వాళ్ళకు నమ్మకం కలిగించాలి. పొరపాటున కూడా వాళ్ళు ఇష్టాన్ని మాట్లాడదు. మన రకరకాల వాళ్ళు మాట్లాడితే మన డిపార్ట్మెంట్లో కొంతమంది బాధపడ్డారు. మనం కష్టపడి పట్టుకుంటే మనల్ని నర్సించేది పోయి మన మీద అనుమానపడుతున్నారు సార్ అని. దానివల్ల ఏమవుతుంది, కొన్ని సిటీలలో రైడ్ చేస్తలేరు, అక్కడ ఉన్నా రైడ్ చేస్తలేరు పట్టుకుంటే, అంటే అక్కడ లేదని అనుకుంటారు కానీ ఎంతమంది ఖరాబ్ అవుతున్నారు అనేది తెలియదు. కానీ మనం ఇక్కడ దాన్ని అక్కడిక్కడ ఉన్నా తీసేయాలి. ఏ ఒక్కడు కూడా నష్టపోవద్దు, ఏ ఒక్క వ్యక్తి కూడా బానిసై ఆ కుటుంబం అన్యాయం కావద్దు, సిటీకి చెడ్డ పేరు రావద్దు అనేది మన ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాని దిశగా మీరు వివరించండి. ఇంకెవరైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈయనకించి గేట్లకించి వెళ్ళేటప్పుడే ఏమైనా మీ ఏదైనా చెడు ఉంటే అవన్నీ వదిలిపెట్టిపోండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం మేము చెప్తున్నాను. ఈ మీటింగ్ మీకు మళ్ళీ మీకు చెప్పడం అనేది ఉండదు, ఇక మళ్ళీ పిలవడము చెప్పడం అనేది ఉండదు. ఇక ఇది చివరి హెచ్చరిక మీకు. అలాంటి చేసే వాళ్లకు ఫైనల్ హెచ్చరిక. ఫస్ట్ చెప్పినాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద మేమే పట్టుకున్నాం. మాకు ఎవరు ఆదేశాలు ఇవ్వలే, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఎవరు ఫోన్ చేసి చెప్పలే మా ఆఫీసర్. మా ప్రభుత్వం అధికారులే పట్టింది. అట్లా చేస్తేనే ఏ పద్ధతిలో చేసినా కూడా బొక్కలు పెట్టినా వదిలిపెట్టాం. బాత్రూమ్ కాడ వాడు క్లీన్ చేసిన దగ్గర పెట్టి పోయేటప్పుడు తీసుకోకపోతే ఆ పద్ధతి చేసినా అన్ని కూడా వదిలిపెట్టాం. చెప్తున్నాం, అన్ని ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వస్తుంది. అలాంటి చెడ్డ వ్యాపారం చేసే వ్యక్తులు ఈ క్షణంతో క్లోజ్ చేసుకొని మంచి వ్యాపారం చేసుకోండి, సహకరిస్తాం. మళ్ళీ మిమ్మల్ని పిలుచుడు, మిమ్మల్ని మాట్లాడు ఉన్నది. అవసరం అనుకుంటే మొత్తం ఏం చేయాలని కూడా ప్లాన్ చేస్తాం. మీకు అర్థమైండొచ్చు. మాకు దీని నుంచి ఇన్కమ్ అనేది లేదు, పెద్ద లెక్క కూడా కాదు. ప్రభుత్వ ఆదాయం కాదు మాకు కావాల్సింది, మంచి పేరు రావాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కమిషనర్ వీళ్ళని పిలుచుడు చేసి ఉండదు. ఇక డైరెక్ట్గా ఎవరు చేస్తారో ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ పోవడం. మళ్ళీ ఆ క్లోజ్ చేసిన వ్యక్తి రకరకాల పెరుగు కూడా పెడుతుంటే కూడా ఎవడు వాసన ఉందంటే కూడా రానియదు దరిదాపులో కూడా. దాని ప్రకారం చేయండి. మీరు చాలా గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రతిరోజు డైరీలో దీని మీద ఏం యాక్షన్ తీసుకునేది ఒక గంట సేపు దీని మీద దృష్టి పెట్టి చేయాల్సింది. గౌరవ మంత్రి గారు, డైరెక్టర్ గారు, సీనియర్ ఆఫీసర్స్ కురేషి, డేవిడ్ అండ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు, డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, అదర్ సీనియర్ ఆఫీసర్స్, వచ్చిన బార్ ఓనర్స్, పబ్స్ ఓనర్స్ అండ్ మీడియా మిత్రులు. సో ఐఎమ్ Ajay Rao, Additional Commissioner. So 2 months back we had the same kind of meeting in this building only, and the message was very clear. Now also the message is clear from the department, and goal is very clear, that to make the state free from drugs. So గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా మళ్ళీ మిమ్మల్ని there won't be any kind of calling again for this kind of meeting and taking your suggestions or just giving some suggestions. So it won't happen again. సో కాబట్టి పటిష్టమైన నిఘా వ్యవస్థ మా డిపార్ట్మెంట్లో కూడా ఉంది. పోలీసు వాళ్ళ సమన్వయంతో సహకారంతో కూడా ఏ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, సో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని
ఒకటే ఒక గోలు టు మేక్ ద స్టేట్ తెలంగాణ స్టేట్ డ్రగ్స్ ఫ్రీ స్టేట్. సో వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఏ పర్పస్ కోసం అయితే ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారో ఆ పర్పస్ నెరవేరాలా మీరందరూ కూడా, ఎందుకంటే వీ ఆల్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బిసైడ్ అవర్ వేరియస్ నావిగేషన్స్. మీరు బిజినెస్, మాకు ఎంప్లాయీస్, మీడియా మిత్రులు ఉంటారు, ఎవరేజ్ చేసినా కూడా మనకందరికీ కూడా ఒక గురుతర బాధ్యత సమాజం పట్ల ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దాంట్లోకి నడుచుకోమని మరొకసారి వినవించుకుంటూ కోరుకుంటూ మీకందరికీ మీడియా మిత్రులకు వచ్చిన పబ్స్ బార్ ఓనర్స్కి ఆఫీసర్స్కి మా మంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Attention please. High tea and snacks are arranged. Please accept before leaving this place. ప్రెస్ వాళ్ళకు కూడా హై టీ అండ్ స్నాక్స్ ఉన్నాయి, సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి అది కూడా స్వీకరించగలరు. చెప్పండి. వీడ్ ఆయిల్, తర్వాత ఇంకే రకరకాల పేర్లు మార్చి ఉంటాయి ఇవన్నీ. అమెజాన్, ఇంకోటి ఫిట్ 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 పాట్, ఇంకా నీకు బాగా చేసినట్టు మీరే పబ్బులో బాగా చేసినట్టు చెప్పండి. మీ చెప్పి తప్పేం లేదు చెప్పండి. డార్క్ నెట్ చూడండి ఏమేమి ఉన్నాయో, ఏదున్నా కానీ మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ గారు మీరు వీళ్ళకందరికీ కూడా కమిషనర్ గారితో మీరు మాట్లాడి అప్రూవల్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ వీడ్ ఆయిల్ కానీ ఇంకా ఏమేమి ఉన్నాయి రకరకాలవి అవన్నీ కూడా తెలంగాణలో నిషేధించబడినటువంటివి, కొన్ని దేశాల్లో నిషేధించకపోవచ్చు. అవి మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇవన్నీ నిషేధించినవి, ఇవి హైదరాబాద్లో ఉండదు అని చెప్పి వాళ్ళకు కలవండి, మంచితనంగా చెప్పండి. వాళ్ళకు కంటిన్యూ చేస్తే చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పండి. యాక్షన్ తీసుకోవాలి. మీ వైపు నుంచి ఇంకా ఏమైనా మాట్లాడేసుకుంటా మరి ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పండి. निखिल धवन नहीं half Punjabi, half Parsi. My father was in the army, so पूरा कंट्री ट्रैवल किया हुआ है. मैं आपको देख के आप किधर गए बोले तो हम यहाँ थोड़ा सूरत देख के भी मेरे मालूम हो रहा कौन कौन क्या कर रहा है. करेक्ट. तो ग्रैंडफादर यहीं पे सेटल्ड थे हैदराबाद में. आप बोलो क्या करना. I have a company called the Brand Sardar. In the last 7 years, we have done about 14 bars in the city. And currently, we are running about 4 to 5 properties in the city. Yes, pubs, cafes, restaurant. Reside Sky Bar है. कितने पूरे
We are running about 4 of them right now. No. How many bars you are running? 4. 4 bars and pubs? Pubs and bars, 4. Yes, both. Only 4. Yes. మీరందరూ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒకటి పెట్టింటాడు, 4 పెట్టుకున్నాడు. అంటే బిజినెస్ మంచిగా ఫుడ్ కానీ వచ్చిన వాళ్ళకు మంచిగా ఉన్నందుకు, రిమార్క్ లేనందుకు చేసుకోగలిగాడు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇట్లా మీ పబ్లలో ఇట్లా ఇలాంటిది వాడి బయట నుంచి వచ్చి వాడేటోళ్ళని ఎప్పుడన్నా అడ్డుకొని పంపించింది ఉందా? కాక भी ऐसा ड्रग्स लिए वाला दिखे तो नको बोल के बोले से ऐसा आपको दृष्टि में कुछ आया? नहीं सर, हमारे पास कोई भी ऐसा नहीं आता है. आप क्या क्या करते restrictions? We have our bouncers on the property. There is frisking of every customer that comes inside the premises. The bags are checked. All bags are checked. Nobody is allowed to walk inside with a open cigarette packet. Okay. And we've got people on the round at every given point of a time inside the property. If anything suspectable is found, the first information comes to us. Okay. And in case we do find somebody like that, they are thrown out of the property. Really, this is the way you are done? Yes. And I also Absolutely. I also believe in it personally. Say no to drugs. Okay. So it's You very also stay in the pub? Yes. There is no business, only this is the one business. All the places, every day there are rounds done by us for a minimum of 2 to 3 hours in every property. Okay. And any place that is heavily crowded, that's where we are personally standing. Anytime you inform to police or excise police, anything happen? It's not required until now. But if it is required, I have the police people well connected in order to help if needed anytime. हमारे लोग कब तो भी वीकली नहीं तो मंथली हमारे ऑफिसर्स आके कुछ चेक कर रहे? बिल्कुल आते हैं. They come every week. Every week. Yes. Saturdays तो compulsory हो गया है अभी मेरे ख्याल से. Saturdays में कंपल्सरी आके हमारा डिपार्टमेंट देखिए. Compulsory, yes. They all come. Weekdays are coming. Every day 11 తర్వాత 11:30 కి వచ్చి చెక్ చేస్తారు సార్. మాక్సిమం 11:30 తర్వాత వచ్చి చెక్ చేస్తారు. వీక్డేస్ అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట రౌండ్స్ కొడుతుంటారు. No, it's a good thing. In fact, I also tell them if there is anything that's required from our side. ఎవరు ఏ క్యాడర్ నుంచి వస్తున్నారు? సార్ ఎస్ఐ వాళ్ళు, సిఐ వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళ మా ఎక్సైజ్ వాళ్ళ? ఎక్సైజ్ సార్. ఎక్సైజ్ వాళ్ళు వస్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు. పోలీస్ ఆల్సో కమ్ సార్. So the reason why I asked for help in the constable pet and ఒక 2-3 hours పెడితే No, what you done, you sir, see, sir, Mr. What Nikhil Dhawan. Nikhil, just you follow that only. Sir, we both are together, sir. He runs his property. Okay. మీది ఎక్కడ? విజయవాడనా? ప్లేస్ సార్ పొంగూరు అనే చిన్న ప్లేస్ సార్, చిత్తూరు సైడ్. చిత్తూరు సార్. 16 years నుంచి ఇక్కడ సెటిల్ సార్. ఓకే. ఇంకెవరైనా? ఇప్పుడు దీనిలో మెయిన్ పెద్ద పబ్స్ ఏవి? నువ్వేం చేస్తున్నావు? ఈయనకి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లైక్ లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం. వాట్ ఎవర్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్, 3 levels ఆఫ్ చెకింగ్స్ పెట్టినాం సార్. ఫస్ట్ బౌన్సర్స్ దగ్గర మనం డౌట్ఫుల్గా లోపల రానివ్వద్దు అంటే అక్కడి నుంచి పంపించేస్తాం. దెన్ వాళ్ళు పంపించిన తర్వాత ఐడి ప్రూఫ్స్ అండ్ ద ఫ్రిస్కింగ్, కంప్లీట్ బాడీ చెక్ విత్ పాకెట్స్ అండ్ ఆల్ చెక్ చేసి తర్వాత జనరల్ మేనేజర్ విల్ చెక్ వెదర్ దర్ ఇస్ అ రిజర్వేషన్ ఆర్ నాట్. దాని తర్వాత లోపల వీ హ్యావ్ డిప్లాయిడ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ పర్సనల్ అండ్ బౌన్సర్స్ అండ్ ఎవ్రీ బ్లైండ్ స్పాట్ దగ్గర వీ కెమెరాస్ కనెక్ట్ చేసి లోకల్ వీ హ్యావ్ 64 cameras. మీ ఏరియా ఎంత? 10,000 square feet సార్. 64 ఎట్లా సరిపోతుంది? అండ్ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి సార్. అవి హై హెచ్డి క్యామ్స్ ఉన్నాయి అండ్ దోస్ ఆర్ ఐపీ క్యామ్స్, హెచ్డి క్యామ్స్ ఉన్నాయి, నైట్ విజన్. సో ఈ ఫోన్ లింక్ ఉందా? నా ఫోన్కి లింక్ లేదు సార్. మొన్న వీ హ్యావ్ అ సర్వేలెన్స్ రూమ్ సార్. దాంట్లో 1 month సరిపడా డివిఆర్ బాక్స్. కొత్త సిస్టంలో నీ ఫోన్ కూడా కనెక్టివిటీ వస్తుంది కదా?
సో మేనేజర్స్ కనెక్ట్ అయ్యింది సార్. నేను దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మేనేజర్స్ చూసుకుంటారు సార్. వాళ్ళు సెక్యూరిటీ మేనేజర్, జనరల్ మేనేజర్స్ ఓవర్ హియర్ సార్. రైట్ సార్. ఫోన్ లింక్ మీకు ఫోన్ కూడా ఉంటుంది కదా. పెట్టుకోలేదు సార్. ఫోన్లో పెట్టుకోలేదు. ఫోన్లో పెట్టుకోలేదు సార్. లింక్ పెట్టుకోలేదు సార్. పెట్టుకో, లింక్ పెట్టుకో. మీరు పెట్టుకోకపోతే మాకు లింక్ పెట్టుకున్నారు. అట్లా ఇవన్నీ లిస్టు మీరు చూడండి. ఇవన్నీ ఇన్ని 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 కేసెస్. మీరు ఏం చేస్తారంటే ఓ దుష్ప్రచారం కొంతమంది పట్టుకొని దాన్ని నిర్మూలిస్తుంటే ఇగో ఇన్ని వస్తున్నాయి, ఇన్ని అవుతున్నాయి అనేటట్లు, హైదరాబాద్లో ఇది ఇప్పుడే జరుగుతుంది అన్నట్లు దుష్ప్రచారం చేస్తారు. అంటే మన నగరాన్ని మనమే చెడగొట్టేటట్లు, మన నగరం మీద మనమే, మన తల్లిదండ్రుల మీద మనమే అపవాదాలు చేసుకునేటట్లు, మన తోబుట్టువుల మీద మనమే అపవాదాలు చేసుకునేటట్లు, అట్లా నగర నిర్మూలన మంచి చేయాలనే ఉద్యమంతో చేస్తుంటే అది ఇప్పుడు వచ్చినట్లు, మనమే తయారు చేసినట్లు, మనమే పంపిణీ చేసినట్లు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా జరిగినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నందుకు మనం నిర్మూలన అనేది పూర్తి పగడ్బందీ చేయాలి. ఆ దిశగా చేయండి అని చేస్తున్నందుకు హైదరాబాద్లో నైజీరియన్స్ వల్ల భయపడుతున్నారు. హైదరాబాద్లో బయటలు చేయాలంటే కొత్త దంద చేయాలంటే భయపడుతున్నారు. మామూలు వదిలిపెట్టరు, అక్కడి నుంచి పట్టుకొని వస్తారు, మళ్ళీ ఇక్కడ కూపిలాగా పట్టుకొస్తున్నారని చెప్పి భయంతో. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటు సహకారంతోనే పోలీస్ డిపార్ట్మెంటు రెండు ప్రభుత్వమే. డిపార్ట్మెంట్లు ఏవైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది ప్రభుత్వమే. అంతేగాని రెండు కన్సల్తోనే ఎన్డీపీఎస్లో ఇద్దరు సంబంధం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న చైన్ దొంగతనం, బండి దొంగతనం కూడా రెండు బండ్లు పెట్టి ఇట్లా చేస్తారని చెప్తాం. ఆ స్టైల్ ఎందుకంటే ఇంకోటి చేయొద్దు, తెలవాలా అన్నట్లట్లా. మన డిపార్ట్మెంట్ ఏంటంటే మేము నిర్మూలన చేసేది మేము చేస్తుంటాం. మా డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్సైజ్ పోలీస్ దగ్గర ఒక తుపాకీ ఉండదు, ఒక కట్టె ఉండదు, అయినా ఒక డ్రెస్తో తాండాలో వెళ్ళి ఒక్కరు ధైర్యంగా వెళ్ళి 70 సంవత్సరాల దరిద్రాన్ని కేవలం 1 ఇయర్లో మా ఎక్సైజ్ పోలీసులు నిర్మూలించిందంటే ఎంతోమందికి తలలు పగిలిపోయినాయి, ఎంతోమందికి కాలు చేతులు తిరిగిపోయినాయి, కుట్టినరు, చేసినా కూడా ధైర్యంగా పనిచేసారు. రీసెంట్లీ ఇక్కడ బాలనగర్ దగ్గర కూడా మా ఎక్సైజ్ పోలీసు కొట్టి తల చీలిపోయింది, అయినా పట్టుకున్నాడు, ఎంబడి పట్టుకొని వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేయించినమాట. ఇది మీరు ఎక్కడ రాయరు మా డిపార్ట్మెంట్ చేసేటువంటివి, ఎన్ని అవస్థలు పడుతూ చేసేటివి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు నిరంతరం వాళ్ళ పని అది. ఇక్కడ నుంచి పోతుంటే మా వాళ్ళు మన రైల్వే స్టేషన్లో కాపు కాసి రైల్వే స్టేషన్లో చెక్ చేసి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. జస్ట్ హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి పోతుంటే ఎన్నో కేసులు ఉన్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి జైరాబాద్ పోతుంటే జైరాబాద్ బార్డర్లో నిఘా ఉంటుంది మా మొత్తం. ప్రతి వెహికల్ చూసి, ఒక లారీ పోతుందంటే లారీ వెనకాల ఒక కారు వస్తుందంటే ఇది లారీ వెనకనే ఎందుకు పోతుంది, దీనికి ఏదో లింక్ ఉన్నట్లుందని ఈ కారును లారీని రెండు పట్టుకొని చెక్ చేసి పట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ ద్వారా కొన్ని చెప్పిస్తాము, అక్కడక్కడ ఎక్సైజ్ వాళ్ళు కూడా చెప్తుంటారు, చెప్తుంటారు. మా దృష్టి ఎంత ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తున్నాము, మొన్న జైరాబాద్ దాటి బార్డర్లో జస్ట్ బార్డర్ పట్టుకున్నారు. వాడు ఎన్నో రకరకాల వేరే వేరే మార్గాల ద్వారా వచ్చినాడు. ఖరీదైన కారు అవుతుంది. ఈ కారు చెక్ పోస్ట్ దగ్గర కనిపించింది, మళ్ళీ జైరాబాద్ దాబా దగ్గర కూడా కనిపించింది. అసలు ఏం వీడు పైలట్ చేస్తున్నట్టు అని చెప్పేసి నిఘా చేసి పట్టుకున్నారు. మేము తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయి ఒరిస్సా వరకు పోయి అక్కడ కంప్లైంట్ చేసి ఇచ్చారు మా డిపార్ట్మెంట్. ఒరిస్సా వరకు పోయి ఒరిస్సాలో అరెస్ట్ చేసి పట్టుకొచ్చినాం. విన్నావా? ఒరిస్సాలో అరెస్ట్ చేసి పట్టుకొచ్చినాం, ఆంధ్ర అరెస్ట్ చేసి పట్టుకొచ్చినాం, గోవా వరకు వెళ్ళినారు. పక్కన మహారాష్ట్ర కూడా వెళ్ళి ఒక లేడీ మన ఈఎస్ ఉంది, ఆమె సంగారెడ్డి ఈఎస్ గాయత్రి, మా ఈఎస్ మహారాష్ట్రకు పోయింది. మహారాష్ట్రకి వెళ్ళి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ సప్లై అవుతుంది మీరు చూడండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ఇక్కడ మన బార్డర్ రాగానే అరెస్ట్ చేసినాం. అట్లా దీనికి పక్క రాష్ట్రాల వాళ్ళు సహకరించాలా.
దేశవ్యాప్తంగా కూడా ఒక విధానం ఉండాలి. ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు మొత్తం పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఇతర దేశాల నుంచి ఇటు వస్తాయి. సరిహద్దులు టైట్ చేయాలా, పక్క రాష్ట్రం వాళ్ళు ఉండాలా. పక్క రాష్ట్రం కొన్ని దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గాంజా సాగు చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు అలో చేస్తున్నారు. మనము సరఫరా మా దారి నుంచి పోతుంటేనే మనం పట్టుకుంటున్నాము, వాళ్ళేమో ఆ స్టేట్లోనే అలో చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? మన జాగ్రత్త మనం చేస్తున్నాం. డిపార్ట్మెంట్, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా చేస్తుంది కనుకనే క్లబ్బులు మన బంద్ అయినాయి, మన గుడంబా బంద్ అయింది. ఇవన్నీ ఇన్ని కేసులు అవుతున్నాయి. ఇన్ని కేసులు ఎప్పుడు చేయలే. వాళ్ళు చెప్తున్నారు మా డిపార్ట్మెంట్ ప్రతి కేసు పట్టుకోగానే మాకు ఫోన్లు వస్తుండే, ఎక్కువగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తుంది. ఇవాళ మీరు స్వేచ్ఛ ఇచ్చిన కనుక మేము చేస్తామని చెప్పి ఇన్నికేళ్ళు చేసింది. పట్టుకోగానే ఫోన్లు వస్తుండే, ఇరికిస్తుంది, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. చాలా నా అవస్థ ఉంటుండే, కేసులలో పెట్టి ఇరికిస్తూ లేకపోతే అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా మీరు ఎవరైనా మనం అనుకోండి మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, అన్చేసాను అన్నందుకే ఇవాళ మా ఎక్సైజ్ అధికారులు పనిచేస్తున్నందుకే వాళ్ళకు స్వేచ్ఛగా మన ప్రమోషన్స్ ఇచ్చినాం, గట్టిగా స్వేచ్ఛగా పనిచేయమని చెప్పినాం, సమర్థవంతంగా ఏమని చెప్పినాం. మీరు మీడియా ద్వారా కూడా ఒక డిపార్ట్మెంట్కు ఒక నిఘా ఇట్లా వచ్చిందని మీరు చెప్పి చూడండి, మీరు చెప్పి చూడండి, 100% యాక్షన్ తీసుకుంటాం. TV9 వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వాళ్ళు చెప్పుకోలేదు, మేము కూడా చెప్పలేదు, చెప్పొద్దాను. గోవా నుంచి వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, పట్టుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం. దీనిలో ఒక ప్రభుత్వం వేయాలనే బాధ్యత కాకుండా మీడియాది కూడా బాధ్యత ఉండాలి, యువకులది కూడా బాధ్యత ఉండాలి, స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యత ఉండాలి. దీన్ని నిర్మూలించడానికి అందరం కలిస్తే నిర్మూలన జరుగుతుంది. జస్ట్ మీరు ఎక్కడో ఒక రెస్టారెంట్కి పోయి ఉంటారు, పిల్లల ప్రవర్తన బట్టి మీకు డౌట్ వస్తుంది, మీకు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇమ్మీడియట్గా వాడు నెంబర్ చేసి ఇగో వీడి ఇట్లా ఉంది, ఈ బండి నెంబర్ ఇట్లా మీరు చూడండి అని చెప్పని కూడా చేయాలి. అందరం కలుగుతుంటే నిర్మూలన జరుగుతుంది. అర్థమైంది. నీకు ఎవరు చెప్పినా కూడా నాకు అర్థమైంది. అది మేము కొన్ని విషయాలు చెప్పాము. ఉన్న ఎక్విప్మెంట్ మా డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్, మా గవర్నమెంట్ కదా, ఆ లింక్ చేసుకొని వాడుకోండి అని చెప్పినాం. దాన్ని లింక్ చేసుకొని వాడుకోండి, వీళ్ళు వేరు మేము వేరే అని కాదు కదా, అందరం ఒకటే కదా అని. ఇప్పుడు ఇంటెలిజెన్స్, మన పోలీస్ ఇంటెలిజెన్స్తో లింకప్ చేసుకొని మీరు వర్క్ చేసుకోండి అని చెప్పినారు. ఆ విధంగానే చేసుకొని పట్టుకుంటా ఉన్నారు, ఆ విధంగా చేసుకొని పట్టుకుంటున్నారు. ఈ ఎక్సైజ్ పోలీస్ దగ్గర ఉండదు కనుక ఉండవు, పోలీస్ దగ్గర వెపన్స్ ఉండాలి కనుక ఉంటాయి. ఒకవేళ అవకాశం వచ్చి అవసరం వచ్చినప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా మేము ముఖ్యమంత్రి గారిని ప్రొవైడ్ చేస్తాం. మీకు చెప్పిన మా వాళ్ళే మీకు చెప్పినట్లున్నారు ఇవన్నీ అని, అట్లా కాదు, వాళ్ళకి అవగాహన లేదు. మా మిస్యూజ్ కావద్దు, వాళ్ళు దాన్ని ఇస్తే అనవసరమైన అందరికి ఇస్తే యాక్సెసిబిలిటీ అనేది మిస్యూజ్ అవుతుంది. ఫోన్ ట్రాకింగ్ అవన్నీ కూడా, ఎక్కడెక్కడ వెహికల్ పోతుంది అని అవన్నీ కూడా అందరికి ఇచ్చేది కాదు. అది రెస్పాన్సిబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ భారతదేశంలోనే నెంబర్ 1 పోలీస్ మనది, గట్టి పోలీసు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైనా సంఘటనలు జరిగితే మన పోలీస్ సహకారంతోనే చేసినట్టు ఉంటున్నాయి. ఈవెన్ టెర్రరిస్టులను కూడా పట్టుకోవడంలో కూడా మన పోలీస్ పాత్ర ఉంది దేశంలో. అంత పకడ్బందీ పోలీస్ కనుక, బాధ్యతాయుతమైన పోలీస్ కనుక వాళ్ళకు బాధ్యత ఉంది, వాళ్ళతో సహకారం తీసుకొని పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరికంటే వాళ్ళకి అది చేస్తే దాని మిస్యూజ్ జరిగితే ప్రమాదం ఉంటుంది. అది కనుక ఓవరాల్గా గవర్నమెంటే, శాఖలు వేరైనా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ దాని సమానమే. ఒకరికున్న బాధ్యత ఒకరికి ఓరుకున్న బాధ్యత ఇంకొకరుకుండదు. కనుక వీళ్ళకు ఉండేది వీళ్ళకు ఉంటుంది. వాళ్ళ సహకారం తీసుకుని మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మా టాస్క్ ఫోర్స్లో అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వింగే తీసుకున్నాం మేము. ఆ వింగును ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటాం. మీకు ఎవరైతే మామూలు ఎవరైతే చెప్పిండ్రో ఆమెకు చెప్పండి, మీరు ఆ డిపార్ట్మెంట్ వచ్చింది కనుక వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారు. అదే అయిపోయింది.
స్ట్రెంత్ అని ఉంది కనుకనే 192 కేసులు పెట్టినాం. వినండి, మీరు చెప్పింది అయిపోయింది కదా. ఈ 192 కేసులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టినా చూడండి. 192 కేసులు పెట్టిన వెంటనే వాటిని మొత్తం అణచివేయాలని రెండో పాయింట్. హడావుడి చేసినట్లుంటే ఈ 192 కేసులు నిన్నమని చేసినాయి కాదు, ఈ 6-7 సంవత్సరాలు చేసినటువంటివి. ఈ 192 ఈ 2 నెలలు 3 నెలలు చేసినటువంటివి. 2-3 నెలల్లో ఇన్ని చేసినందుకు ఒకటి బయటపడ్డది ఉన్నదా. అడవుడి చేసినట్లుంటే ప్రెస్ పెట్టి మీరు అడవుడి చెప్తేనే అయినట్లు యాక్షన్ తీసుకున్నట్లు కాదు. మీరు చేస్తేనేమో అడవుడి అంటారు, చేయకుండా కేసులు పెడితేనేమో చెప్పడం లేదంటారు, కేసులు చెప్తేనేమో అడవుడి అంటారు. మీరే 2 రకాలుగా అంటే మేము చెప్పలేం. మూడో విషయము ఒకసారి అయిపోయింది. ఇది మీ ముందే చెప్పిన, ఇతర రాష్ట్రాలు పోయి మనం ఇతర దేశాలు పోయి చేయడానికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత తీసుకోవాలి. ఈ నార్కోటిక్ డ్రగ్స్ మనం ఈ స్టేట్ వరకు అణిచేస్తున్నాం, ఎవరిని వదిలిపెడుతున్నాం. నువ్వు రేపు బట్టి నీకు సన్మానం చేస్తాం, ఎవడున్నా లోపల వేసేస్తాం. మన ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా దానికి ఏమాత్రం డౌట్ లేదు. దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంటే కాదు, ఏ రాజకీయ నాయకులు మా సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా 100% చిత్తశుద్ధి ఉన్నందుకు 2 నెలల్లో ఇన్ని కేసులు పెట్టి అణిచేస్తున్నాం, భయపడుతున్నారు. బయటకి వస్తేనేమో ఈ హైదరాబాద్లో మీరు మీటింగ్లు పెట్టిన తర్వాత కూడా ఇన్ని కేసులు అవుతున్నాయి అంటారు, చెప్పకపోతేనేమో మీరు ఏం చేస్తారని అంటారు. అది కాదు, మీరు కూడా కొంచెం అర్థం చేసుకుంటే మా వాళ్ళు పని చేసుకోగలుగుతారు. 100% ఉంది కనుకనే కంటిన్యూ మాట్లాడినందుకే 192 కేసులు ఏం మాటలా. ఇంకా ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తుందండి, ఢిల్లీలో మాకేం అధికారం ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నా, కాదండి, ఎయిర్పోర్ట్లో ఉంటుంది అనుకోండి, ఎయిర్పోర్ట్లో మాకేమైనా అధికారం ఉంటుందా? మేము పోతేనే మమ్మల్ని చెక్ చేస్తారు. ఒక మంత్రిగా మేము పోతేనే మమ్మల్ని చెక్ చేసి పంపుతారు. మళ్ళీ అక్కడ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా వదులుతున్నారు అనేది మీరు అడగాల. మా మంత్రి ఢిల్లీకి పోతుందంటే కూడా కింద పైన చెక్ చేసి పంపుతున్నారు. మరి ఇతర దేశాల నుంచి ఇక్కడ ఎట్లా వస్తుంది, మీరు ఏం నిఘా ఉంది అనేది వాళ్ళని అడగాలి. మీరు కేంద్ర సంస్థ నిఘా సంస్థలను మీరు అడగాలి. అక్కడ పట్టుకునే స్టేట్లో ఉన్నందుకే పట్టుకుంటున్నాం సార్. స్టేట్ ఉందని కనుకనే ఇవన్నీ పట్టుకుంటున్నాము. స్టేట్ దమ్ముతో పనిచేస్తుంది కనుకనే మా అధికారులు ఈ 192 కేసులని మొన్న కూడా మేమే పట్టుకుంటాం ఇంకా. సార్ 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 మీరు ఒక్కటే మా అర్థం, ఇది 2 లక్షల కేసులు ఇండియా అయినప్పుడు ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని అడగాలి. మీరు 2 లక్షల కేసు అయినప్పుడు ఒక్కసారి రౌండప్ చేస్తే అన్ని లక్షల కేసులు అవుతుంటే మనం సిగ్గుపడాలి. 2 లక్షల కేసులు అయిపోయినప్పుడు దానికి బాధ్యత ఏముంది? విత్ ఇన్ ది స్టేట్లో 2 లక్షలు అయినప్పుడు ఈ బార్డర్ నుంచి రావడానికి మనం ఏం చేయాలనేది చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మేము వాళ్ళ మీద వీళ్ళ మీద అని కాదు, మా పరిధిలో మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా సహకరిస్తే అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించి దేశం మొత్తానికి ఈ డ్రగ్స్ విషయంలో ఒక విధానం తీసుకొచ్చుకొని జాగ్రత్త చేస్తే ఎంటర్ కావు. లోపలికి ఎంటర్ కాకపోతే అసలు సమస్య లేదు కదా. నువ్వు లోపల జొరిచ్చినాక మీకు పట్టుకోవాలని ఎంత కష్టం అవుతుంది? దొంగలా పట్టుకోవాలంటే అసలు ఎంటర్ కాలేదనుకో అవకాశం ఉండదు కదా. ఇప్పుడు నువ్వు సిగరెట్ మీద జర్దాపాల మీద రాస్తే కూడా నువ్వు తాగుతున్నావు. జనంలో రావాలా, వచ్చేటట్లు అవగాహన కలిగించాలి. మీలాంటి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. దానివల్ల దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాని ప్రదర్శన అనేది ఒక పాలసీ తీసుకోవాలి. సెంట్రల్ యాక్ట్, అది సెంట్రల్ యాక్ట్ పాలసీ తీసుకుంటే స్టేట్లు అన్నీ కూడా పాలసీ చేస్తాయి.
సెంట్రల్ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళ నిఘా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ, కానీ ఇంకా ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఎక్కువ మనకు నైజీరియన్, తర్వాత ఎక్కడెక్కడ ఇంకే స్టేట్, గోవా, అయితే బయట దేశమైనా కెనియా, నైజీరియా, అక్కడ నుంచి వస్తుంది జనరల్గా ఎక్కువ ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఇచ్చింది ఇక అట్లేం ఉండదు. కోర్టుకు సహకరించకుండా ఎవరైనా ఉంటారా? కోర్టుకు సహకరించకుండా కోర్టు సహకరించకపోతే అరే బాబు కోర్టుకు సహకరించకపోతే మళ్ళీ తీసుకుంటుంది. ఇగో మీకు సాటిస్ఫాక్షన్ కాలేదు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి. కోర్టు ఈజ్ సుప్రీం కాదు. కోర్టు సుప్రీం ఒకవేళ మేము ఇచ్చింది సాటిస్ఫై కాలేదనుకో, కోర్టు మళ్ళీ రీకాల్ చేస్తుంది, ఫైల్ పట్టుకురామని చెప్తుంది, తీసుకురామని చెప్తుంది. దాని ముందు అట్లేముండదు. ఇప్పుడు 2021 ఈడీ కూడా కేసు బుక్ చేసింది కదా, ఈ కేసు మీద వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నారు కదా. ఈడీ కూడా మా డిపార్ట్మెంట్ పిలిచింది, ఈడీ కూడా 2021 అందరినీ ఆఫీస్ వీళ్ళందరినీ పిలిచింది కదా, సినిమా యాక్టర్లు వీళ్ళ యాక్టర్లు. మరి ఏం చేసారు వాళ్ళు కూడా? వాళ్ళు చేస్తారు. కోర్టుకు పరిధి దాటి ఎవరు పోరు. కోర్టు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ అడుగుతుంది, ఇస్తే దాన్ని ఏం మాకు అందరి సంబంధం, దాన్ని అనుమానం పడాల్సిన అవసరమే లేదన్నా. అట్లా కూడా కేసులే బుక్ చేయం కదా. కేసు బుక్ చేసిందే మా గవర్నమెంటు, పట్టిందే వాళ్ళది, అట్లేముండదు. ఇక వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏదో మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ మీద మాట్లాడాలని మాట్లాడతారు తప్ప ఎవరైనా మీది ఏ పేపరు అవి అన్న. మా తెలంగాణలో గీతా కార్మికులు బతుకుతుంటారు. 4 కోట్ల చెట్లు మేము పెంచినాం. ఉన్నావా? కార్మికులను వేధించే ఏ లుచ్చగాన్ని కూడా మేము వదిలిపెట్టామని చెప్పినాం, ఏ బ్లాక్ మెయిల్ కూడా వదిలిపెట్టామని చెప్పినాం. వాడు ఎటుంటాడైనా సరే. కుల వృత్తులను గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వానికి. అన్ని కుల వృత్తులను గౌరవిస్తుంది. గీతా వృత్తిని కూడా ప్రత్యేకంగా 4,70,00,000 చెట్లు పెట్టి ఒక నీరా పాలసీని తీసుకొచ్చింది. కల్తీ ఉండొద్దనే చెట్లను పెంచాలని చెప్పి మా ప్రభుత్వం చేసింది. ఎవరో కల్తీనా కొడుకు మాట్లాడేవి మాకు అవసరం లేదు. కుల వృత్తుల మీద కచ్చగట్టినోడు ఎవడైనా మాట్లాడుతుంటాడు, కసిగట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరియడానికి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇక్కడ కలుని నిషేధించారు, వృత్తులన్నీ నాశనం చేసి ఓన్లీ లిక్కర్ను పెంచాలని చూసిండు ఆ గవర్నమెంట్లో. మా గవర్నమెంట్లో వృత్తిని గౌరవించాలి, నకిలీ మందును అరికట్టాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. నకిలీ మందును అరికట్టినందుకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కుల వృత్తులను గౌరవించినందుకు గీతా వృత్తి గౌరవంగా బతుకుతుంది. గౌరవంగా బతికితే దాన్ని చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు మీకు ఏదైనా చెప్పిండొచ్చు, అలాంటిది జరగదు. అట్లా కల్తీ అనేదే, కల్తీ ఎక్కడ అన్నిట్లలో కల్తీ ఉంది, అన్నీ నిర్మూలించాలనేది. బ్లాక్మెయిల్ చేస్తుంటారు కల్తీగాళ్ళు, అందులో అది కూడా కల్తీ. ఉన్నది లేనట్లు సృష్టిస్తుంటారు వాళ్ళు, అది కూడా కల్తీ. పాలలో కృత్రిమంగా పాలు తయారు చేస్తుంటారు, అది కల్తీ. తినే ఆహారంలో కల్తీ సృష్టిస్తుంటారు, అది కల్తీ. తయారు చేసేటోడు కల్తే, కలిపేటోడు కల్తే. పట్టుకుంటారు, అందుకే వాడు కల్తే. కనుక అలాంటి కల్తీగాళ్ళను అరికడతాం ఖచ్చితంగా కూడా. కానీ కల్తీ పేరు మీద అసలు కూడా అపవాదం వేస్తే కూడా ఊరుకో మేము. అసలు సార్ ఇప్పుడే మేము వార్నింగ్ ఇచ్చిన వాళ్ళకు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మాకు సౌండ్ వస్తుంది అంటే తక్కువ చేసుకొని నడుపుకోవాలా, లేదంటే క్లోజ్ చేస్తాం. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినాం. ఖచ్చితంగా అలాంటివన్నీ మనం పరిశీలిస్తాం. మీ దృష్టికి ఒకవేళ వస్తే కూడా మాకు చెప్పకుండా మీకు చెప్తే కూడా మీరు చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని మీ సమస్యలోనే పంపిస్తాం. నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకుంటామని. ఒకవేళ ఆయన తక్కువ చేసుకోకపోతే 100% యాక్షన్ తీసుకుంటాం. మీ
బైసాబ్ ఇంత క్లారిటీగా మేమే పట్టుకున్నాము, కేసు చేసినాము, ఉన్నోళ్ళందరినీ దోషులుగా చూడడానికి లేదు, ఎవరైతే వాడిన వాళ్ళని చూడాలని. మీ తమ్ముడో మీ చెల్లెలో ఉంటుంది, బిడ్డ ఉంటుంది, కూడా పిలిస్తే క్లాస్మేట్ పిలిస్తే తిన్నిక పోయింటారు. వాడు చేసిన పాపానికి మిమ్మల్ని అపవాద వేయొద్దు. ఎవరైతే వాడినో వాళ్ళని వేయాలా, వాళ్ళని ఎవడైనా కూడా వదిలిపెట్టాం. ఆ పబ్బు ఈ పార్టీది, అందులో వచ్చినోడు ఈ పార్టీ వాడు, మేము ఎవరిని చూడడం అట్లా అందరినీ ఈక్వల్ చూస్తాం. అట్లా వేరే పార్టీ వాడు ఉన్నా కూడా ఆ పార్టీ కూడా మేము అపవాదం పెట్టాం మేము అట్లా. ఇగో ఆ పార్టీ ఆయన ఉన్నాడు, దీనిలో భాగం కనుక ఈ పార్టీ ఆయన నడిపిస్తున్నాడు అని కూడా అనమాట. కేసు బై కేసు వాడు దంద చేసినాడు కనుక వానికే పరిమితం చేయాలి అనేది మా లక్ష్యం. వాడు ఏ పార్టీ వాడు ఉన్నా మేము వదిలిపెట్టాం. నిజంగా వాడిని ఎవరు వదిలిపెట్టాం 100% కూడా. నీవు ఎవరికైనా డౌట్ ఉంటే పేర్లు చెప్పు, వాళ్ళని విడిచిపెట్టామని నీ ముందరే వాడిని పరీక్ష కూడా చేపిస్తాం. మనం మాట్లాడి పనిచేసే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, పనిచేసే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి. ఇది మనం జాయింట్ కలిసి ఆపరేషన్ చేస్తే మనం సక్సెస్ అవుతుంది. మీరు పెద్ద మనసుతో మీరందరూ కూడా అన్నీ జనరల్గా అన్నీ చూసినట్లు దీన్ని చూడకుండా, అన్ని విషయాలు చూసినట్లు దీన్ని చూడకుండా, పనిచేసే ఆఫీసర్స్ రేపు మళ్ళీ పోయి కేసు చేయాలన్నప్పుడు దాన్ని అరే కేసు చేస్తేనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటట్టు చేస్తే గతంలో మాదిరిగా అందరు కామ్ ఉంటారు. పనిచేసే వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీకు అనుమానం వస్తే దాన్ని మీరు పేర్లు చెప్పండి, మేము 100% మేము దాన్ని చేద్దాం. ఉట్టిగా మీరు రాజకీయ నాయకులు అన్నట్లు మీరు ఉట్టిగా అన్నదనుకోండి, దాన్ని సక్సెస్ చేయలేరు. ఇప్పుడు మేము చెప్పినప్పుడు వాళ్ళు భయపడతారు. అరే ఇది చైనోడే మంచిగున్నాడు, చైన్ ఆఫీసర్ మంచిగున్నాడు, మనం చేసి సిఐడి లాగా పోయి కనుక్కొని పట్టుకొని పని చేస్తే వాడిని విడిచిపెట్టారు, వీడిని విడిచిపెట్టారు, మన మీద పడుతున్నారు, ఇదంతా ఎందుకని వస్తుంది. కనుక మీరే చెప్పండి, మన బంధువులు ఉంటారు ఎవరైనా దానిలో పార్టీకి పోయినరు, పోయిన వాళ్ళందరినీ కూడా దీన్ని గంట కడితే న్యాయమా, లేకపోతే వాడి వల్లనే కేసులో పెడితేనే న్యాయమా అనేది మీరు పెద్ద మనసు అర్థం చేసుకోండి. చేస్తే దీన్ని ఇంకా మనం ముందుకు సాగలుగుతాం. ప్రభుత్వం క్లారిటీగా ఎవరిని వదిలిపెట్టదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో అవుతుంది. మేము వదిలిపెట్టిన పేరు చెప్పండి దీన్ని ఉన్నదని 100% చేస్తుంది. అట్లా ఏం లేదు. అట్లా ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే చేయండి. థ్యాంక్ యూ సీనియర్ జర్నలిస్ట్, మీరు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అందరు భోజనం చేసిపోండి చెప్పండి. వీడ్ ఆయిల్ తర్వాత ఇంకే రకరకాల పేర్లు మార్చి ఉంటాయి అవన్నీ. అమెజాన్, ఇంకోటి ఫిట్పాట్, ఇంకా నీకు బాగా చేసినట్టు మీరే పబ్బులో బాగా చేసినట్టు చెప్పండి. మీ చెప్పి తప్పేం లేదు చెప్పండి. డార్క్ నెట్ వాళ్ళ మీ మీద కూడా యాక్షన్ ఉంటుందని చెప్పండి. వీడ్ ఆయిల్ తర్వాత ఇంకే రకరకాల పేర్లు మార్చి ఉంటాయి అవన్నీ. అమెజాన్, ఇంకోటి ఫిట్పాట్, ఇంకా నీకు బాగా చేసినట్టు మీరే పబ్బులో బాగా చేసినట్టు చెప్పండి. మీ చెప్పి తప్పేం లేదు చెప్పండి. డార్క్ నెట్ చూడండి ఏమేమి ఉన్నాయో, ఏదున్నా కానీ మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ గారు మీరు వీళ్ళకందరికీ కూడా కమిషనర్ గారితో మీరు మాట్లాడి అప్రూవల్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ వీడ్ ఆయిల్ కానీ ఇంకా ఏమేమి ఉన్నాయి రకరకాలవి అవన్నీ కూడా తెలంగాణలో నిషేధించబడినటువంటివి, కొన్ని దేశాల్లో నిషేధించకపోవచ్చు. అవి మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇవన్నీ నిషేధించినవి, ఇవి హైదరాబాద్లో ఉండదు అని చెప్పి వాళ్ళకి కలవండి, మంచితనంగా చెప్పండి. వాళ్ళకు కంటిన్యూ చేస్తే చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పండి. యాక్షన్ తీసుకోవాలి. మీ వైపు నుంచి ఇంకా ఏమైనా మాట్లాడేసుకుంటా మరి ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పండి. निखिल धवन नहीं half Punjabi, half Parsi. My father was in the army, so पूरा कंट्री ट्रैवल किया हुआ है. मैं आपको देख के आप किधर गए बोले तो हम यहाँ थोड़ा सूरत देख के भी मेरे मालूम हो रहा कौन क्या कर रहा है. करेक्ट. तो ग्रैंडफादर यहीं पे सेटल्ड थे हैदराबाद में. आप बोलो क्या करना. I have a company called the Brand Sardar. In the last 7 years, we have done about 14 bars in the city. And currently, we are running about 4 to 5 properties in the city. Yes, pubs and cafes